చాలా సంతోషం అండి. మోడీ గారు అన్న లక్ష్యానికి ఆయన మొన్న అమరావతిలో చూసాం, ఆయన ముఖంలో నవ్వు లేదు. అంటే ఒక భారతదేశ ముద్దు బిడ్డ ఎలా ఉంటారంటే అది మోడీ గారిని చూసి మోడీ గారు లాగా ఉంటారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మన భారతీయుల్ని అన్యాయంగా మట్టుబెట్టినటువంటి కాశ్మీరు ఉగ్రవాదుల్ని అణిచివేస్తామని మాటల ద్వారా కాదు చేతల ద్వారా చూపించి ఆపరేషన్ సింధు అనే పేరుతో ఈరోజు ఉగ్రవాదుల్ని, కేవలం ఉగ్రవాదుల్ని, ఒక్కరిని కూడా సామాన్యుల్ని ఇబ్బంది కలగకుండా ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసినటువంటి మన భారతదేశ సైనికులందరికీ కూడా నా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తాను. కానీ బాధాకరం, మన సైనికులు కూడా కొంతమంది మరణించటం అది బాధాకరం. కానీ భారతదేశం కోసం ప్రాణం ఇచ్చి, ఎందుకంటే మన భారతదేశంలో సైనికులు ఎవరైనా యుద్ధం చేసేది ఉగ్రవాదుల మీదే కానీ సామాన్యుల మీద కాదు. కానీ పాకిస్తాన్లో ఉగ్రవాదులు సామాన్యుల్ని, అన్యం పుణ్యం ఎరగని సామాన్యుల్ని బలికొంది. దీనికి మూల్యం చెల్లించారు, ఈరోజు చెల్లిస్తారు ఇంకా. ఎందుకంటే భారతదేశాన్ని జోలికొస్తే ఏం జరిగిద్దనేది ఈరోజు మోడీ గారు చూపించారు, గతంలో కూడా చూపించారు. ఇప్పుడు మన భారతదేశం వెంక చూడాలంటే ఉగ్రవాదులకి వచ్చపోయాలి.